యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్, 2 జాతుల మధ్య, 2 తెగల మధ్య, 2 వర్గాల మధ్య, 2 రేసెస్ మధ్య ఒక్కొక్కసారి ఇవి రగులితే ఎంత దూరానికైనా ఎంత విద్వేషాలకైనా దారితీస్తాయి. మణిపూర్లో ఇప్పుడు అదే జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మేతీస్ కూకీస్ మధ్య మణిపూర్ రగిలిపోతోంది. అయితే ఈ ఫిబ్రవరి 13వ తారీఖున మణిపూర్లో ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ విధించారు. అయితే ప్రెసిడెంట్స్ రూల్ విధించిన తర్వాత పెద్దగా మార్పేమీ రాలేదు కాబట్టి మళ్ళా పాపులర్ గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పి అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మణిపూర్లో మనకు తెలుసు 60 మంది అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఉంటారు. దానిలో 44 మంది మద్దతు ఉంది. మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి కొంతమంది అక్కడ గవర్నర్ని వెళ్ళి కలిశారనమాట. అసలు మణిపూర్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావచ్చా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా, ఇదే పెద్ద ప్రశ్న. బీరేన్ సింగ్ రిజైన్ చేసిన తర్వాత, అంటే ఇంతకుముందున్న సీఎం రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మణిపూర్లో మళ్ళా మాకు ప్రభుత్వం కావాలని చెప్పి అక్కడ కొంతమంది అడుగుతున్నారు. ఇది అధికారం కోసమా కాదా అని పక్కన పెడితే నిజంగా మణిపూర్లో పరిస్థితి ఏంటి మనకు తెలుసు. అక్కడ 2 గ్రూప్స్, మేతీస్ కూకీస్. మేతీస్ కంపారిటివ్గా కాస్త అడ్వాంటేజ్డ్. అయితే కూకీస్ అనేవాళ్ళు ప్రాపర్ ట్రైబల్. మేతీస్ హిందూస్ అనమాట. కూకీస్ అక్కడున్న ట్రైబల్ కమ్యూనిటీస్. వీళ్ళకి లోకల్ ట్రైబ్స్ లేదా పక్కన పొరుగున్న ట్రైబ్స్తో కూడా కనెక్టివిటీ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రెండింటి మధ్య, ఈ 2 గ్రూప్స్ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. దానికి కారణం మేతీస్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అనే ఆలోచన రావటమే అనమాట. మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ అనమాట ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కన్సిడర్ ద ఇంక్లూజన్ ఆఫ్ మేతీస్ ఇంటూ ఎస్టీ స్టేటస్ అని. మేతీస్కి ఎస్టీ స్టేటస్ ఇచ్చే దిశగా ఆలోచించమని. అక్కడి నుంచే గొడవ అనమాట. మేతీస్కి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళ భూములు కానీ వాళ్ళ అవకాశాలు కానీ మేతీస్ లాక్కుంటారని కూకీస్ యొక్క బాధ అనమాట. అయితే మేతీస్ మణిపూర్లో కాస్త డామినెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ ల్యాండ్స్ ఇవన్నీ లాగేసుకుంటే కూకీస్ బయటికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. దీంతో కూకీస్కి మేతీస్కి మధ్య రకరకాల ఆర్గనైజేషన్స్ ఫైట్ విపరీతంగా జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా అప్పట్లో, అంటే 2 సంవత్సరాల క్రితం కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. ఒక వీడియో అయితే కూకీ మహిళలిద్దరిని నేకెడ్గా పరేడ్ చేయించడం, ఇవన్నీ అప్పట్లో చాలా, అంటే కామన్ కాన్సెన్స్ ఆఫ్ ద సొసైటీని క్వశ్చన్ చేశాయన్నమాట. ఇంత దారుణంగా ఉంటుందా 2 జాతుల మధ్య గొడవ అనేది, ఇంత నీచానికి దిగజారుద్దా అని చెప్పి ఇలా కొట్టుకోవటం, నిప్పులు పెట్టుకోవడం, చనిపోవటం ఇలా చాలా జరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పైన కూడా చాలా ప్రెషర్ పెరిగిపోయిందనమాట. మణిపూర్ ఇష్యూ సాల్వ్ కావట్లేదు, నార్త్ ఈస్ట్లో ఇది ఒక పెద్ద సమస్యలాగా మారిపోతుంది. ఇంకో పక్క చూస్తే మణిపూర్కి ఫ్రాంటియర్ స్టేట్ అనమాట మణిపూర్, మయన్మార్తో కూడా బార్డర్ ఉందన్నమాట. ఈ సందర్భంగా అక్కడి నుంచి ఏమైనా కనెక్టివిటీస్ పెరుగుతున్నాయా కూకీస్కి. సో దాంతో అక్కడ గార్డింగ్ పెరిగింది. ఇక్కడ మణిపూర్ దగ్గర కూడా బార్డర్ ఫెన్సింగ్, అంటే పూర్తిగా మయన్మార్తో బార్డర్ ఫెన్సింగ్ చేస్తాము. అప్పట్లో మనకు తెలుసు మయన్మార్తో మనకి ఫ్రీ మూమెంట్ రెజిమ్ కూడా ఉంది. అంటే మయన్మార్ నుంచి ఇటువైపు అటువైపు మనకు తెలుసు, ఇటు అటు తెగలకి ఇంటర్నేషనల్ బార్డర్స్ తెలియవు అనమాట. అంటే వాళ్ళు అటు ఇటు పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇటు అటు ఉంటాయి అనమాట. సో 16 కిలోమీటర్లు ఇటు కానీ అటు కానీ ఫ్రీ మూమెంట్ వెళ్ళి రావచ్చు అనమాట. దీన్ని కూడా ఇండియా ఆపేసింది, సస్పెండ్ చేసింది అనమాట. ఎందుకంటే ఈ మణిపూర్లో ఉన్న కూకీస్కి అక్కడి నుంచి సపోర్ట్ అందుతుంది అనే మనకి న్యూస్ వచ్చింది కాబట్టి. ఇలా చాలా విషయాల్లో మనం చాలా అలర్ట్గా ఉన్నాం. మయన్మార్తో కూడా బార్డర్ ఫెన్సింగ్ చేసుకుంటాం అని చెప్పి మనం లాస్ట్ ఇయర్ ప్రకటన కూడా చేసామన్నమాట. ఇంత చేస్తున్నా సరే ఇంకా కూడా అక్కడ మేతీస్కి కూకీస్కి క్లాషెస్ అవుతూనే ఉన్నాయి. దీంతో ప్రెసిడెంట్స్ రూల్ విధించాల్సి వచ్చింది. దీంతోనే మణిపూర్లో ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు మణిపూరి ఐడెంటిటీ ఉందా లేదా అని అక్కడ కొంతమంది ప్రశ్నిస్తున్నారనమాట. రీసెంట్గా మణిపూర్లో షిర్యూ లిల్లీ ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ జరిగింది. దానిలో మొత్తం ఒక బస్సు, ఒక ట్రక్ లాంటి ఒక బస్సు వచ్చిందనమాట మణిపూర్లోకి. అది సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు తీసుకొచ్చారు. దానిలో మీడియా పర్సన్స్ వీళ్ళందరూ ఈ లిల్లీ ఫెస్టివల్స్ని రికార్డ్ చేయడానికి, దాన్ని పబ్లిష్ చేయడానికి వచ్చారనమాట. దానిలో అసలు బస్ మీద మణిపూర్ అనే పేరే లేదంట. దాంతో కొంతమంది అక్కడ సివిల్ డిసోబీడియన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. అసలు మణిపూరి ఐడెంటిటీ తీసేస్తున్నారు, మీరు కావాలని చేస్తున్నారు, అసలు మణిపూర్ని లేకుండా చేస్తారని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఇంకో పక్క కూకీస్ అంటున్నారు, మేము ఇలా ఉంటే, వీళ్ళలో భాగంగా ఉంటే మమ్మల్ని ఎప్పుడు హింస పెడతారు కాబట్టి కూకీ ల్యాండ్ అని చెప్పి మాకు సపరేట్ ల్యాండ్ కావాలని చెప్పి కొంతమంది అక్కడ కోరుతున్నారు. మొత్తానికి మణిపూర్లో మేతీస్ కూకీ సమస్య మాత్రం ఇంకా సమస్య పోలేదు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.